రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కూకట్పల్లి నియోజకవర్గంలో 2500 కోట్ల రూపాయల భూములను అమ్ముకుందని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ నాయకులకు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ 200 పెన్షన్ను 2000 చేస్తే 4000 ఇస్తామని అబద్ధపు హామీలిచ్చి ఉన్న పెన్షన్ను కూడా సరిగ్గా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణ ఆడపడుచులందరికీ చీరలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ చీరలు పంచుతున్నారని, చీరలు పంచేందుకు మహిళల కళ్లకు స్కాన్ చేసి మరి ఇస్తుండటం ఏంటని ప్రశ్నించారు మాధవరం కృష్ణరావు. ఏదైతే బతుకమ్మ చీరలు హైదరాబాద్ నగరంలో చీరల పంపిణీ కార్యక్రమాలకు చాలా రోజులకు కళ్ళు తెరిచిరు. మనం బేగంపేటలో అక్కడ రివ్యూ మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఆడపరుస్తులు అడిగినప్పుడు జర గట్టిగా ఈ రకంగా చీరలు వేయట్లేదు. అదేవిధంగా బతుకమ్మ పండుగ వస్తే హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులకు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర ఉండేది. ఈ చీరలు ఇచ్చే కార్యక్రమమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తప్ప దేశంలో ఎక్కడ లేదు. నిరుపేదలందరూ కూడా ఏదో రకంగా సాయం చేయాలన్నటువంటి ఆలోచన. కరీంనగర్ కానీ తెలంగాణ జిల్లా కొన్ని జిల్లాల్లో చీరలు తయారు చేసేటటువంటి వాళ్ళకు కూడా మనం చీరలు వేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో ఆ రోజున కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాడు. రంజాన్ పండుగ వస్తే రంజాన్ పండుగకు ముస్లింలకు నిరుపేద బిడ్డలకు ఆడపడుచులకు ఇవ్వడం, క్రైస్తవులకు వస్తే క్రైస్తవులది క్రిస్టియన్స్ పండుగకు అప్పుడు ఇవ్వడం, బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మ పండుగకి ఇవ్వడం అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది కొనసాగించి వచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్లు వస్తే తప్ప చీరలు ఇచ్చే కార్యక్రమం ఇప్పటివరకు చేయలేదు. లేదంటే ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే బై ఎలక్షన్లు వస్తే చీరలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నటువంటి దుర్మార్గమైన చర్యలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు ఆశ ఎలక్షన్లు వస్తే చీరలు ఇవ్వాలి, ఎవరైనా ఎమ్మెల్యే చనిపోయి మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే చీరలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన తప్ప వాళ్ళ చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి చీరలు కావు. సరే సంతోషం ఇప్పుడు చీరలు ఇచ్చినందుకు ఇన్ని రోజులకైనా స్పందించారు. మా కుకట్పల్లి కాన్ఫరెన్స్లో సుమారుగా 8 నెలల నుంచి రూమ్లల్లో ఒక్కో రూమ్లో ప్యాక్ చేసి పెట్టి 8 నెలలు అయింది. ఇవల్ల వాళ్ళు ఇస్తూ ఉంటుంటే ఎంత బాధాకరం అంటే, ఆ రోజున మేము చీరలు ఇస్తే ఆధార్ కార్డు తీసుకొని ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఆడపడుచులకు చీరలు ఇచ్చాం. పొదుపు సంఘాలని ఈ సంఘాలని ఆ సంఘాలని పెట్టలేదు. మహిళ అనేటటువంటి వాళ్ళందరూ కూడా చీరలు ఇచ్చే కార్యక్రమం కేసీఆర్ నాయకత్వంలో జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చీరల పంపిణీ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు నాకు చెప్పింది ఏంటి అంటే, అన్నా వీళ్ళు చీరలు ఇస్తున్నారు, అది కూడా తక్కువ ధర చీరలు ఇస్తున్నారు, కానీ కళ్ళకు టెస్టులు చేస్తున్నారు, అదేవిధంగా చీర భుజం మీద వేసుకోవాలి, వేసుకొని ఫోటో తీస్తే తప్ప చీర వేయట్లేదు. మరి ఇదేంటి, ఈ చీర ఇచ్చి మా కళ్ళకు పెట్టి ఆధార్ కార్డు లింక్ పెట్టి కళ్ళకు పరీక్ష చేయాల్సిన అవసరం దౌర్భాగ్యం ఏముంది? ఈ చీరల వల్ల మాకేమైనా ప్రమాదం ఏమైనా ఉందా? స్కీమ్లలో ఏమైనా ఎగగొట్టే కార్యక్రమం ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అని అడిగారు నన్ను మహిళలు. అడిగితే చెప్పా, ఏదో ఉంది, కుట్ర లేకుండా చేసేటటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు ఇది వీళ్ళు 10 పైసలు ఇచ్చి 100 రూపాయలు ప్రజల దగ్గర గుంజేటటువంటి కార్యక్రమం చేసే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ఖచ్చితంగా గవర్నమెంట్కి ఖచ్చితంగా దృష్టి తీసుకొస్తానని చెప్పడం జరిగింది. నేను సూటి ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాను, మీరు చీరలు ఇవ్వండి, కానీ మీరు ఎందుకు కళ్ళకు పరీక్ష చేస్తున్నారు? ఎందుకు చీర వేస్తేనే ఫోటో పెడితేనే ఒక్కరికి 13 నిమిషాలు పడుతుంది? నిన్న మొన్న కలిసి కుకట్పల్లిలో 500 మంది చీరలు ఇచ్చారు ఒక్కో రోజు.
ఇవన్నీ చివరికి భయబాంధులు అంటున్నారు మహిళలు. వచ్చే స్కీమ్ ఎగ్గొడతారేమో, మా డబుల్ బెడ్రూమ్ ఎగ్గొడతారేమో, మా 4000 స్కీమ్ ఎగ్గొడతారేమో, మా 2500 స్కీమ్ ఎగ్గొడతారేమో, మాకు ఇచ్చేటువంటి దొంగ స్కీమ్లను పేరు చెప్పి అధికారం వచ్చినటువంటి అన్ని స్కీములు ఎగ్గొడతారేమో అన్నటువంటి భయం ఈరోజు మహిళలలో ఉంది. ఎందుకు ఆ డేటా తీసుకుంటున్నాను? మీరు ఇవాళ మీ చీర అదే మళ్ళీ సేమ్ కలర్ చీర ఇవ్వాలి. మీ మీటింగ్లో రమ్మంటే చీర కట్టుకొని రమ్మంటారు, అదే చీర కట్టుకొని రావాలి. ఏమంటే ఆర్పీలను బెదిరియాలి, సమీక ప్రెసిడెంట్లను బెదిరియాలి. మీ చీర తీసుకోవడం వల్ల రేపు వచ్చే స్కీములు మీరు తగ్గించే ప్రమాదం ఉంది. రెండోది, ఇవాళ మీరు పింఛన్లు, ఇవాళ 90 లక్షల మంది పింఛన్లు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మేము మీ కాంగ్రెస్ పార్టీ 200 రూపాయలు ఉన్న పింఛన్ని 2000 రూపాయలు చేశాం. దాన్ని 4000 చేస్తానని దుర్మార్గమైన మాటలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి ఈరోజు చేయక ఇప్పటికే 4 సార్లు పింఛన్లు ఎగగొట్టి 4 సార్లు ఎగ్గొట్టి అంటే 30,000 కోట్ల రూపాయలు ఇలా పింఛన్లకు ఎగ్గొట్టి ఇవాళ ఈరోజు వరకు పింఛన్లు ఇవ్వకుండా మళ్ళీ కొత్త పింఛన్లు 2 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి ఇవాళ ఉన్నటువంటి పింఛన్లు చనిపోయినటువంటి వాళ్ళకి తీసేయడం అధికారం ఉంది. కానీ ఉన్న దాంట్లో కూడా 40 to 50% ఇలా పింఛన్లు తీస్తున్నారు అనేది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే 50% ఈ రోజున పింఛన్లు తీసేసి మొత్తం రాష్ట్రం మొత్తం 2 లక్షల రూపాయలు 2 లక్షల మందికి ఇస్తామని ప్రకటించి 40-45 లక్షల మంది పింఛన్లు తీసేయడానికి కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దీని మీద ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. వీళ్ళు చేసేది పత్తిది అప్రమత్తం ఉండండి. వీళ్ళు 10 పైసలు ఇస్తారు, 100 రూపాయలు మన దగ్గర గుంజుతారు. ఇప్పటికే ల్యాండ్ వాల్యూ పెంచారు. ఇప్పటికి హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆ రోజున 10,000 రూపాయలు ఉన్నటువంటి అఫీషియల్ ఉంటే ఇవాళ 20 రూపాయలు చేశారు. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ అందరూ కూడా ఇబ్బందికరంగా చేసే దుర్మార్గమైన పనిచేసింది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చీరల కార్యక్రమం ఆఫీసర్లను తెలియజేస్తూ ఉన్నాను. నా కాన్షియన్స్లో మేము 90 నుంచి 1,20,000 మందికి ఇచ్చాం 10 సారి. మరి ఇప్పటికీ మీరు ఇచ్చింది అక్కడ ఇక్కడ ఇస్తే 500 నుంచి 1000 మందికి ఇచ్చారు, ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఆ కార్యక్రమాన్ని ఏదైతే కళ్ళకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే పెట్టే తీసేయండి.